మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ అనుచరులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కృష్ణానగర్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీ బాధితులు మేడ్చల్, మల్కాజ్గిరి, కాపురా ప్లాట్ల విషయంలో స్థానికులను భయభ్రాంతులకు గురి చేసి దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆగడాల నుంచి తమకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కృష్ణానగర్ ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ రోజు ఇందిరా పార్క్ దగ్గర పర్మిషన్ తీసుకుని పోలీసు వారి అనుమతితోటి మేము కృష్ణానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున పర్మిషన్ తీసుకుని ఇక్కడ మహాధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. 25 సంవత్సరాల క్రితం చేసిన వెంచర్ లో 700 ఫ్లాట్లుంటే దాంట్లో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ గారు 150 ఫ్లాట్లు కొనుక్కున్నారు. మిగిలిన ఫ్లాట్స్ అన్ని కూడా సీనియర్ సిటిజన్స్, మిలిటరీలో పనిచేసినటువంటి పెద్దవాళ్లు, ఆ రోజు ఆఫీసర్స్, అధికారులు, అదేవిధంగా రైతులు, అలాంటి మధ్యతరగతి వాళ్ళు ఆ రోజు వెంచర్ లో ఫ్లాట్లు కొనుక్కోవడం జరిగింది. ప్రేమసాగర్ అనే వ్యక్తి కొంత పార్టీని ఫ్లాట్లు కొనుక్కొని ఆ ఒప్పుగూడ దగ్గర మిగతా ఫ్లాట్లు కూడా తక్కువ రేట్లో కొనుక్కోవాలని చూస్తున్నారు. కొనుక్కొని వీళ్ళందరూ కూడా ఎల్లగొట్టేసేసి ఆ 62 ఎకరాల వెంచర్ ఏదైతే ఉందో అది మొత్తం ఆయన తీసుకోవాలని చెప్పేసి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి మమ్మల్ని సైట్ లోకి పోనివ్వకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. పోలీసుల వారు కూడా మాకు అనుకూలంగా చూస్తున్నారు. అదే విధంగా మేము ఎంత ఇబ్బంది పెట్టినా గానీ మున్సిపాలిటీ నుంచి పర్మిషన్ తెచ్చుకున్నాము. ఎల్ఆర్ఎస్ కుత్బుల మన ఎల్బీ నగర్ నుంచి ఎల్ఆర్ఎస్ కూడా తీసుకొచ్చుకున్నాము, ఎల్బీ నగర్ జోన్ నుంచి. అదే విధంగా జిహెచ్ఎంసీ వారు పర్మిషన్ తీసుకున్నాము, ఇంజక్షన్ ఆర్డర్ కాపీలు తీసుకున్నాము. అయినా గానీ ఆ సైట్ లో 150 ఫ్లాట్లు ఉండటం వల్ల 150-200 మంది మనుషుల గూండాలను పెట్టి అక్కడ మేము కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నా గానీ, లేకపోతే ఒక రేకుల రూమ్ వేసుకున్నా గానీ, చెట్లు కూడా లాస్ట్ గ్రీనరీ ఉన్నటువంటి చెట్లు కూడా మా సాల్మోన్ సార్ ఇంట్లో చెట్లు ఉంటే కూడా చెట్లు కూడా ధ్వంసం చేయడం జరిగింది. బాధలకు గురి చేస్తా ఉన్నాడు సార్. నేను ఇప్పుడు అది కొని కూడా 40 సంవత్సరాలు అవుతుంది సార్. నేను ముసలోని అయిపోయా సార్. నేను కొట్లాడలేను వానితోటి. వాడు చాలా అరాచకం చేస్తున్నాడు సార్. మా మీద చాలా మంది గుండాలను పెట్టిండు సార్. మనం పోతే వాళ్ళు ఎవరు కనిపించరు. 3-4 సెక్యూరిటీ డ్రెస్ వేసుకొని ఉంటారు సార్. మనం పోగానే ఈ 3-4 ఊరుకొస్తారు సార్. ఫస్ట్ రాగానే వాళ్ళు ఎక్కడికి ఫోన్ చేస్తారో మాకు తెలియదు, కానీ ఆ చెట్ల నుంచి, గుట్టల నుంచి, వేరే కాలనీ నుంచి అందరూ ఇతను కాంగ్రెస్ ఎమ్మెల్యే సార్. ఇప్పుడు ప్రేమ్సాగర్ రావు అని, కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు అని అతను అక్కడి నుంచి వచ్చి ఇక్కడ హుకుం నడిపిస్తా ఉన్నాడు సార్. అందరూ ఉద్యోగస్తులు, మిలిటరీ వాళ్ళు అందరూ కూడా కొనుక్కున్నాము. అందులో నుంచి ప్రేమ్సాగర్ రావు 2004లో ఎంటర్ అయ్యి మా ప్లాట్ ఓనర్స్ అందరినీ బెదిరించి 150 ప్లాట్లు తీసుకోవడం జరిగింది. అందులో 150 ప్లాట్లు తీసుకొని మిగిలిన 556 ప్లాట్లు కూడా ఆయనకే అమ్మాలని ఆయన తన రౌడీలను అక్కడ 100 మంది రౌడీలను అక్కడ పెట్టి మేము కట్టుకున్న ఇళ్ళన్నీ కూలగొడుతూ మా మీద దౌర్జన్యం చేస్తూ అక్కడికి పోయిన వాళ్ళని బెదిరిస్తూ మీరు మాకే ప్లాట్లు అమ్మాలా, ఇంకెవరికి అమ్మడానికి లేదని చెప్తున్నాడు ఆయన. మేము అన్ని రకాలుగా ప్రజావాణిలో గాని చాలా రకాలుగా పోరాటం చేస్తున్నాము. మీడియా మిత్రుల సహకారం చాలా ఎక్కువ ఉంది మాకు. గత 20 సంవత్సరాల నుంచి మీడియా వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తున్నారు మాకు. అయినా కూడా ఈ గవర్నమెంట్, పోయిన గవర్నమెంట్ గాని ఈ గవర్నమెంట్ గాని ఎక్కడ స్పందించట్లేదు. మాకు రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకంతో తన ఎమ్మెల్యే అయినా కూడా పార్టీలకు అతీతంగా ఆయన న్యాయం చేస్తాడు. యువకుడు, పైగా మొదట్లోనే మాకు చాలా శుభవార్త చెప్పాడు. ఈ భూ కబ్జాదారుల్ని, ఇలా అక్రమాలు చేసే వాళ్ళని వదిలిపెట్టను, ఉక్కుపాదం పెట్టి మోపుతారని అన్నాడు. ఆ ధైర్యంతో మేము ఇవాళ ఈ ధర్నా చేసే కార్యక్రమం కూడా చేశాము. మా రిక్వెస్ట్ ఒకటే, రేవంత్ రెడ్డి గారికి ప్లస్ పోలీస్ అధికారులకు కూడా